న్యూస్. చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో రామరాజ్యం సంస్థ వీరరాఘవరెడ్డికి పోలీస్ కస్టడీ విధించింది కోర్టు. రంగరాజన్ పై దాడి కేసులో రాఘవరెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. రేపటి నుంచి వీరరాఘవరెడ్డిని పోలీసులు ప్రశ్నించనున్నారు. మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో వీరరాఘవరెడ్డికి పోలీస్ కస్టడీ విధించింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? వీరరాఘవరెడ్డి రంగరాజన్ పై దాడి కేసులో దాదాపుగా 18 మంది అరెస్ట్ అయ్యారు. అందులో వీరరాఘవరెడ్డి ప్రధాన నిందితుడు. రంగరాజన్ దగ్గరికి వెళ్లి తను పలు వ్యవహారాలపైన అంటే రామరాజ్యం స్థాపిస్తాన్న యాంగిలో రంగరాజన్ పై దాడికి పాల్పడిన పరిస్థితి. రామరాజ్యం స్థాపిస్తానంటూ చాలా మందిని అంటే వాళ్ళకి నెలకి ఇంత జీతం అని చెప్పి కూడా చెబుతూ చాలా జిల్లాల నుంచి కూడా యువతులు కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. కానీ యాక్చువల్ గా వీరరాఘవరెడ్డికి సంబంధించి కస్టడీకి తీసుకుంటే కనుక ఎంతమంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రిక్రూట్మెంట్ చేసుకున్నారనే విషయాలు కూడా బయటకు రావాల్సి ఉంది. ఇవాళ హైకోర్టు కూడా వీరరాఘవరెడ్డి మొన్న పిటిషన్ వేశారు. ఇవాళ కూడా తన రిమాండ్ కు సంబంధించి పూర్తిగా కేసునే కొట్టువేయాలని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. వీరరాఘవరెడ్డి పిటిషన్ ని తోసిపుచ్చడంతో పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు చెప్పింది. 3 రోజుల పాటు కస్టడీకి అనుమతినిచ్చింది కోర్టు. రేపటి నుంచి 3 రోజుల పాటు వీరరాఘవరెడ్డిని పోలీసులు విచారించున్నారు. వీరరాఘవరెడ్డి చెప్పే విషయాలను బట్టి ఇంకా ఎంతమంది రామరాజ్యం పేరిట ఎంతమంది యువకుల్ని తను రిక్రూట్మెంట్ చేసుకున్నాడు, ఇంకా ఎక్కడెక్కడ ఇతను ఎంతమందిని బెదిరించాడు, ఎక్కడెక్కడ కేసులున్నాయి, వీటన్నిటికి సంబంధించి మాత్రం 3 రోజుల పాటు వీరరాఘవరెడ్డి విచారించనున్నారు. నగేష్, అయితే ఎవరైతే రామరాజ్యం కోసం ఎవరైతే ప్రయత్నించారో, ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళందరినీ చంపడానికి కూడా వెనకాడబోవద్దు అంటూ కూడా ఎవరినైతే రిక్రూట్ చేసుకున్నారో వారందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చినట్టుగా కూడా ఆయన రిమాండ్ రిపోర్ట్ లో అయితే ఇంతకుముందు వెలుగు చూసాయి కొన్ని విషయాలు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ 3 రోజుల కస్టడీ ఏ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి? ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి పోలీసులు? యాక్చువల్ అయితే వీరరాఘవరెడ్డి అతని బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. కానీ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన సమయంలో ఆంధ్ర అసోసియేషన్ పేరిట తనొక స్థాపించాడు. అంటే ఆంధ్ర సెటిలర్లకు హైదరాబాద్ లో రక్షణ కల్పించాలని చెప్పి ఒక ఉద్యమం పేరిట ఆంధ్ర అసోసియేషన్ అనేది స్థాపించాడు. తదుపరి అతను డైవర్ట్ అయ్యి మరి రామరాజ్యం అనే సంస్థను స్థాపించి మామూలుగా యాక్చువల్ గా వీరరాఘవరెడ్డి స్టైల్ గా పాష్ గా ఉండేటాడు. కానీ తదుపరి గడ్డం పెంచి జుట్టు పెంచి తను ముడి వేసుకున్న వరకు కూడా తను మరి యాక్చువల్ అతని మోడరస్ ఆపరెంట్ ఏంటనేది కూడా ఖచ్చితంగా పోలీసులకు తెలియాల్సి ఉంది. ప్రజెంట్ గా అయితే రిమాండ్ రిపోర్ట్ లో చాలా మందిని చంపుతారని బెదిరించడం అనేది రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. కానీ రామరాజ్యం పేరిట అతను స్థాపించిన విషయాన్ని బట్టి తను ఇంకా ఎక్స్ట్రీమ్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు, డబ్బులు సంపాదించడమే ప్రధాన ధ్యేయమా, లేకుంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు, వాళ్ళందరికీ ఏమన్నా గన్ ఫైరింగ్ లాంటి కట్టెసాములు ట్రైనింగ్లు ఎక్కడ ఇస్తున్నాడా, ఇలాంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా వీరరాఘవరెడ్డి నుంచి బయటకు రావాల్సింది. ఎందుకంటే తన వెనుక ఎవరొకరు ఉంటేనే ఆ డబ్బులు కూడా చెల్లించడం వాళ్ళందరికీ జరుగుతుంది. మరి నెలకు 20,000 పైన జీతాలు ఇస్తారని చెప్పి వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటున్నాడు. వాళ్ళందరినీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కు తీసుకెళ్లడం అంటే ఆషమాషి వ్యవహారం కాదు. కానీ ఆయన వెనుక వేరే వాళ్ళు ఎవరో ఉంటేనే ఇన్ని రకాలుగా వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి వీరరాఘవరెడ్డి ట్రైనింగ్ సంస్థను ఎక్కడ స్థాపించాడో, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉందా లేదంటే వేరే ఇతర ప్రాంతాల్లో బయటకు రావాల్సింది. కాబట్టి వీరరాఘవరెడ్డిని 3 రోజులు విచారించనున్నారు. తదుపరి ఆయన ఎక్కడన్నా ట్రైనింగ్ సెంటర్లు కనుక పెడితే కనుక ఆ ప్లేస్ కూడా వీరరాఘవరెడ్డిని విచారించే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో ఇప్పటివరకు అయితే 20 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా ఎవరైనా కూడా వీరరాఘవరెడ్డికి సంబంధించి ఇందులో ట్రైనింగ్ క్యాంప్ లో చేరితే కనుక ఇతని ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఈ కేసులో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.